హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు డిసెంబర్ 31 ఎప్పుడైతే అయిపోతుందో జనవరిలోకి అడుగు పెడతామో 1వ తారీఖు నుంచే ఆ సందడి నెలకొంటుంది. ముఖ్యంగా యువకులందరూ పతంగులు ఎక్కువగా ఎగరవేస్తుంటారు. ఆడవాళ్ళందరూ పిండి వంటల్లో నిమగ్నమై ఉంటారు. ముగ్గుల్లో జనవరి 1 నుంచే వాళ్ళు మంచి మంచి ముగ్గులు వేస్తుంటారు. ఆ సందడి కాస్త సంక్రాంతి దాకా కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే యువకులు కూడా ఇక విపరీతంగా యువకులు అంటే విద్యార్థులు అలాగే యువత కొంతమంది పెద్దవాళ్ళు కూడా పతంగులు ఎగరేస్తుంటారు మధ్య మధ్యలో ప్రాక్టీస్ కోసం. ముఖ్యంగా మాంజా అనేది ఏదైతే ముఖ్య పాత్ర పోషిస్తుందో ఆ పతంగికి, సో ఆ మాంజా చాలా డేంజర్ అన్నమాట. దానివల్ల వేళ్ళు కట్ అయ్యాయి, అరచేతులు కూడా కట్ అయ్యాయి. గతంలో చూసుకుంటే ఆ సంఘటనలు అన్నీ మనం చూసాము. పలు వీడియోల ద్వారా పోస్టుల ద్వారా చూసాం మనం ఆన్లైన్లో. ఇప్పుడు అలాంటి సంఘటనని చోటు చేసుకుంది. మాంజా దారం గొంతు కోసిందంట. ఈయన బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద ఇలా వెళ్తున్నప్పుడు మాంజాదారం కనిపించదు. ఒక్కోసారి ఇక్కడో ఏదో ఆలోచనలు ఉంటాం, హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటారు. హెల్మెట్ కింద ఇక్కడ ఈ ప్లేస్లో హెల్మెట్ అయితే ఇక్కడ వరకు ఉండదు కాబట్టి హెల్మెట్కి తగిలి కూడా అది దారం కిందికి వచ్చి ఇంకా అదే స్పీడ్ తోటి తగిలినప్పుడు గొంతు కట్టవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి బైకర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు చూస్తుండాలి. ఎందుకంటే సన్లైట్ పడ్డప్పుడు ఆ మాంజాదారం అయితే కనిపించదు, లేకపోతే చీకట్లో కూడా కనిపించదు. ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెంలో పతంగి మాంజా గొంతు కోసుకొని వ్యక్తి సీరియస్ అయ్యాడంట. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళారంటే ఫస్ట్ కొత్తగూడెంలో జరిగితే కొత్తగూడెం నుంచి ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్కి, అంటే పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు చెప్పడంతో ఇప్పుడు హైదరాబాద్లో మెరుగైన చికిత్స కోసం అయితే ఈ విజువల్లో చూస్తున్నాం కదా, ఈయన ప్రస్తుతం హైదరాబాద్ అయితే తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం అయితే కోరుకుందాము. ఎందుకంటే ప్రాణం ఇంపార్టెంట్. ఈయన నమ్ముకొని ఒక కుటుంబం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఉండుంటారు ఎన్నో ఆశలతోటి. కాబట్టి ఎవరైతే ఈ మాంజాలు ఈ పతంగులు ఎగరవేస్తారో ఇక్కడ కట్ అయిపోయినప్పుడు వారి యొక్క బాధ్యతగా ఆ కాలనీ గల్లీలోకి దిగి ఆ ఏరియాలోకి దిగి మాంజా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది రిక్వెస్ట్ చేసి ఎవరైనా ఇండ్ల మీద పడితే కూడా వెళ్ళి ఇట్లా పడిందమ్మా మాంజా, నేను తీసేసుకుంటాను, అది నేనని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సీరియస్ అయినా కూడా ఇట్లా ఒక ప్రాణం పోతుందమ్మా దీనివల్ల. ఇలాంటి సంఘటనలు జరిగినాయి పాతకాలంలో, అంటే ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, చెప్పాలి. అది మన బాధ్యత ఒక మనిషిగా. ఈయన పేరు కృష్ణారావు, ఈయన కొత్తగూడెంలో జాబ్ చేస్తున్నాడంట. సో మరి ఈయనకైతే మాంజా తగిలి మెడైతే కోసుకుపోయింది. ఈయన త్వరగా కోరుకోవాలని అయితే అందరం కోరుకుందాము, అందరము ప్రే చేద్దాము. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే కాబట్టి. ఏదో ఈయన వేరే గ్రామం నుంచి వచ్చి కొత్తగూడెంలో జాబ్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఈయన ఎరువ కృష్ణారావు కొత్తగూడెంలో జాబ్ చేసుకుంటుంటే ఈ పరిస్థితి చోటు చేసుకుంది. పాపం ఆనందంగా రోజు ఎలా వెళ్తారో అదే ఆనందంతో బుధవారం అంటే న్యూ ఇయర్ రోజు, అంటే న్యూ ఇయర్ అంటే 1వ తారీఖు, న్యూ ఇయర్ అంటే అందరు డిసెంబర్ 31 నైట్ అనుకుంటారు, అదే కాదు 1వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం కూడా న్యూ ఇయరే, 1వ తారీఖే కాబట్టి ఇలా న్యూ ఇయర్ రోజు ఇలా జరిగింది. దయచేసి ఎవరైనా మాంజా దారాలు ఎక్కడైనా తెగిపోయినప్పుడు వెంటనే చొరవ తీసుకొని, అంటే వేరే వాళ్ళు మీ పక్కన ఫ్రెండ్ ఎగిరేసినప్పుడు కూడా దారం తెగిలిపోతే అతనికి చెప్పండి. పెద్దవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీనివల్ల ప్రాణాలు పోతాయి, చేతులు కట్ అవుతాయి, ఇలా కళ్ళు కూడా పోతాయి, కళ్ళకు తగిలితే ఏకంగా కళ్ళే పోతాయి, మాంజా దారం గుడ్లు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి అంటే ఇది చాలా దారుణాలు ఇంతకుముందు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి. సంక్రాంతి వరకు ఈ సందడి నెలకొంటుంది కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.